నమస్తే, టారెట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తి నుంచి మీరు ఏదైతే పొందాలో అది మీరు పొందగలుగుతారా? అంటే వాళ్ళు ఆ నిమిషానికి మనల్ని మోసం చేసి ఆ తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ మనకి ఇవ్వాల్సింది వెనక్కి ఇవ్వాలి అన్న ఆలోచనలో ఉన్నారా? లేదు ఒకసారి మోసం చేసేసినాం కదా ఇంకా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న ఆలోచనలో ఉన్నారా? అసలు వాళ్ళ పరిస్థితి ఎట్లుంది, మన పరిస్థితి ఏ విధంగా మారచ్చు, వాళ్ళ బుద్ధి మారిన దానివల్ల? సో ఇలాంటివన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేకపోతే కింద డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్కి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఇవి ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మనకు అవసరమైన సందేశం, సమాచారం, గైడెన్స్ తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. సో మీకు ఈ వీడియోస్ ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం అసలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా మరి మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తి పరిస్థితి ఎట్లుంది, అండ్ వాళ్ళు మనకి ఏదైతే ఇవ్వాలో అది వెనక్కి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారా లేదా అనేది రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 1 వాళ్ళు ఎవరినైతే నమ్మి మోసపోయారో ఆ వ్యక్తి మీరు మోసపోయింది ఏదైతే ఉందో అది వెనక్కి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం. అండ్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంది, వాళ్ళకు వస్తున్న ఆలోచనల వల్ల మనకి ఏదన్నా బెనిఫిట్ రావచ్చా, ఇట్లాంటివి ఏమన్నా మనకి కార్డ్స్ ద్వారా తెలుసుకునేదానికి మనం ప్రయత్నిద్దాం. మీరు ఏదైతే ఇచ్చారో, మిమ్మల్ని నమ్మించి దేంట్లో అయితే మోసం చేశారో ఆ మోసాన్ని రియలైజ్ అయ్యి మీకు ఇవ్వాల్సింది వాళ్ళు వెనక్కి ఇవ్వాలనుకుంటున్నారా లేదా అనేది ఫస్ట్ చూద్దాం. సో మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి కింగ్ ఆఫ్ సోర్డ్స్. కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చి మనకి ఎస్ కార్డ్. సో మీకు ఏదైతే మోసం జరిగిందో ఆ మోసానికి సంబంధించింది వెనక్కి రావడానికి ఆస్కారం ఉంది. అది వాళ్ళ స్వీయ బుద్ధి అవ్వచ్చు, లేదు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ, కోర్టులో కేసు ఇవ్వడం కానీ, దీని ద్వారా మీరు ఏదైతే కోల్పోయినారో దాన్ని వెనక్కి పొందడానికి ఆస్కారం ఉందన్నమాట. ఎందుకంటే కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చి మనకి పోలీసు, సోల్జర్స్, జడ్జిలు వీళ్ళని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. సో మనం న్యాయపరంగా మనం పోగొట్టుకున్న దాన్ని మనం వెనక్కి పొందడానికి ఆస్కారం ఉంది, లేదు వాళ్ళ బుద్ధి మారి వాళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. వాళ్ళ బుద్ధి మారి వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం న్యాయపరంగా మనం పొందాల్సింది మనం పొందొచ్చు అనమాట. సో ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్ వచ్చింది మనకి నెక్స్ట్ కార్డు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ క్వీన్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది. ఇక్కడ మనకి 3 ఆఫ్ కాయిన్స్ వచ్చింది అండ్ అవేకనింగ్. అండ్ ఇక్కడ మనకి టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి ఫుల్ కార్డ్ వచ్చింది. యాక్చువల్గా మీరు వీళ్ళకి ఏదైతే సహాయం చేసినారో ఈ సహాయం పార్ట్నర్షిప్ వల్ల జరిగి ఉంటుందన్నమాట. అంటే కలిసి వ్యాపారం చేయడం అనుకోవడం కానీ, మిమ్మల్ని కలుపుకొని వ్యాపారం కానీ, లేదు మిమ్మల్ని కలుపుకొని ఏదన్నా చేస్తాము అని చెప్పి మొదలు పెట్టడం కానీ, లేదు అంటే మేము ఇంకా వేరే వాళ్ళతో కలిసి ఇట్లా చేస్తున్నాము, మాకు సహాయార్థం మీరు కొంచెం ఇచ్చినారంటే మేము వెంటనే తిరిగిస్తాము. సో ఈ విధంగా ఇది కూడా మీతో ఈ మోసం జరగడానికి కారణం ఏంటంటే మీరు కూడా ఒక టఫ్ టైం పీరియడ్లో ఉంటారనమాట. అంటే అక్కడ మీ థాట్ ప్రాసెస్ కూడా ఎట్లుండి ఉంటుందంటే కొంచెం ఇది మద్దంగా ఉంటుంది. మీరు కూడా ఒక పరీక్షకు లోన్ అవుతుంటారు. ఆ పరీక్షకు లోన్ అవుతున్న దాంట్లో భాగమే వీళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, లేదు వీళ్ళకి ఏదన్నా సహాయం చేయడం కానీ. అంటే అందరికీ ధనం రూపంలోనే సహాయం వెళ్ళదు కదా, కొంతమందికి మాట రూపంలో కూడా వెళ్తుంది. సో మాట రూపంలో వెళ్ళిన సహాయానికైనా కానీ మనం మాట ఇచ్చినాం కాబట్టి ఇంకా మాట మనమే నిలుపుకోవాల్సిన స్థితి కూడా మనకి ఏర్పడి ఉంటుందన్నమాట. సో దీనికంతా కారణం ఏంటంటే మీరే ఒక పరీక్షకు లోన్ అవుతున్నారనమాట. మీరే కొంచెం ఇది మధ్యగా ఉంటారు. సో అలాంటి ఒక వీక్ మూమెంట్లో జరిగిన పరిస్థితి, ఆ పరిస్థితి దీనికి దారితీసిందనమాట. సో
వాళ్ళు ఏంటంటే మీరు ఏదైతే డబ్బు సహాయం కానీ మీరు ఏదైతే సహాయం చేసినారో దాంతో వాళ్ళు ఇంకా బెటర్గా గ్రో అవ్వడానికి కానీ వాళ్ళు ఇంకా మనీని మల్టిప్లై చేసుకోవడం కానీ వాళ్ళ ఎదుగుదలకి దీన్ని ఉపయోగించుకొని ఉంటారనమాట. అండ్ ఖచ్చితంగా వాళ్ళు ఎదిగి ఉంటారు దీంట్లో. వాళ్ళు మీ దగ్గర నుంచి ఏదైతే సహాయం పొందినారో ఈ సహాయం ద్వారా వాళ్ళు ఇంకా మెరుగైన పరిస్థితుల్లోకి వెళ్ళుంటారు. వాళ్ళకి ఇంకా మంచిగా మేలు జరిగింది, వాళ్ళు ఇంకా మంచిగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి కానీ ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడానికి కానీ లేదు వాళ్ళు ఇంకా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కానీ సో ఇవన్నీ జరిగి ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏదైనా కొత్తగా ప్రారంభించడం కానీ ఇవన్నీ జరిగి ఉంటాయి. సో ఇప్పుడు మీ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల వల్ల అయితే మటుకు వాళ్ళకి నష్టం జరగలేదు, వాళ్ళకి మంచి జరిగి ఉంటుంది. అది డబ్బు కావచ్చు, మాట సహాయం కావచ్చు, నగదు సహాయం కావచ్చు, భూమి కావచ్చు, ఏదన్నా కావచ్చు అనమాట. మీ దగ్గర నుంచి మిమ్మల్ని ఏ విషయంలో అయితే నమ్మించి మోసం చేసినారో ఆ విషయంలో వాళ్ళైతే బెనిఫిట్ పొందినారు, మీరైతే నష్టపోయినారు. ఈ నష్టపోవడానికి కారణం కూడా ఏంటి అంటే మీకు కూడా ఆ నిమిషం ఏంటంటే గట్టిగా మీరు కూడా ఒక పరీక్షకు లోనవుతూ ఉంటారనమాట. అంటే మీకు కూడా మామూలుగా అయితే మీరు ఎస్టిమేట్ చేస్తారు, లైక్ వెనక్కి వస్తుందా లేదా లేకపోతే ఏంటి పరిస్థితి అనేది మీరు ఎస్టిమేట్ చేసుకునే స్థితిలో అంటే మీరు ఎస్టిమేట్ చేసుకోగలుగుతారు. కానీ ఈ విషయంలో ఏంటంటే మీరు ఎస్టిమేట్ చేయలేకపోయినారు. ఈ విషయంలో ఏంటంటే వీళ్ళే కాకుండా ఇంకా మేము వేరే వాళ్ళతో కూడా ఇట్లా చేస్తున్నాం కదా, వేరే వాళ్ళని కూడా కలుపుకొని చేస్తున్నాం కదా అని ఇంకా వేరేటివి చూపించేటప్పటికే మీరేంటంటే మోసపోయి ఉంటారనమాట. సరేలే ఇంతమంది కలిసి చేస్తున్నారు కదా, మన డబ్బు ఎక్కడికి పోతుంది, లేకపోతే మన భూమి ఎక్కడికి పోతుంది, మన నగదు ఎక్కడికి పోతుంది, లేకపోతే మన మాట ఎక్కడికి పోతుంది అంటే ఇక్కడ నమ్మించి మోసం చేయడంలో కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి. నమ్మి మనం పిల్లోడిని ఇవ్వడమో జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఆ నమ్మకాన్ని కోల్పోయి వాళ్ళు ఏంటంటే ఎంతసేపైనా కానీ డబ్బు 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 లేకపోతే ఏదో ఆస్తి రూపంలో, ధనం రూపంలో, నగదు రూపంలో తీసుకురావాలని చెప్పి కోరికలు, ఆంక్షలు పెడుతూనే ఉంటారనమాట. ఎంత ఇచ్చినా కానీ దాహం తీరకుండా ఉంటుంది. సో అలాంటి స్థితులు కూడా ఉండొచ్చు అనమాట. సో నాకు ఇంకొక 2 కార్డ్స్ తీసుకోవాలని ఉంది. నాకు ఈ 2 కార్డ్స్ ఎందుకంటే ఇవి ఫ్లిప్ అవ్వాలనుకున్నాయి. ఓకే, 3 ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్. వీళ్ళకి నైట్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో అంటే చాలా స్ట్రాంగ్గా వీళ్ళు ఈ డబ్బుల్ని వాడుకొని దీన్ని వాడుకొని జల్సాలు చేయడం కానీ వాళ్ళ హోదా పెంచుకోవడం కానీ లేదు వాళ్ళ ఆధిపత్యం చూపించుకోవడం కానీ వాళ్ళు ఇంకో మెరుగైన స్థితిలోకి తీసుకొని వెళ్ళడం కానీ వాళ్ళకి ఇంకా విజిబిలిటీ పెరగడము, వాళ్ళ గురించి ఇంకా పరపతిని పెంచుకోవడము సో ఇలాంటివి జరిగినాయి అన్నమాట. ఇప్పుడు మనకి గైడెన్స్ కింద కార్డ్స్ ఏమొస్తున్నాయో చూద్దాం. ఫర్ పైల్ నెంబర్ 1. సో మీరు ఇచ్చిన డబ్బు మీకు వెనక్కి వస్తుందా అంటే మీరు లీగల్గా పోతే మీరు ఇక్కడ ఇంకా పోలీసుల్ని కానీ లేదు కోర్టుని కానీ లేదు పెద్దవాళ్ళని కానీ అంటే న్యాయం చేస్తారు కదా, ఊర్లో పెద్దవాళ్ళని ఉంటారు, మధ్యస్థం చేస్తారు కదా, అలాంటి వాళ్ళ సహాయం తీసుకునే దానివల్ల మీకు ఏమన్నా మీరు కోల్పోయిన దాంట్లో మీకు ఎంతో కొంత వెనక్కి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళు మీ దగ్గర తీసుకున్న దాంతో వీళ్ళు చాలా పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళి ఉంటారు. వీళ్ళు ఆ పవర్ని ఉపయోగించడం కానీ అలాంటివి చేస్తారు. ప్లస్ కొంతమంది ఏంటంటే ఆ ఇచ్చింది ఖర్చు పెట్టేసి ఉంటారనమాట. వాళ్ళు జల్సాలకి వాడుకునేసి దాన్ని మొత్తం అవ్వగొట్టేసి ఉంటారు. సో అలా కూడా జరిగి ఉంటుంది. కష్టంలో ఉన్నామనో లేకపోతే ఇప్పుడు చాలా అవసరం అని చెప్పో మీ దగ్గర నుంచి తీసుకొని లాస్ట్కి ఏంటంటే మిమ్మల్ని మోసం చేశారు. గ్రోత్, వాళ్ళ ఎదుగుదలకి ఖచ్చితంగా దీన్ని వాడుకున్నారు. 3 ఆఫ్ వాండ్స్ గ్రోత్ గురించే చెప్తుందన్నమాట. సో వాళ్ళు బాగా ఎక్స్పాండ్ అవ్వడం కానీ గ్రో అవ్వడం కానీ జరిగి ఉంటుంది. ఓపిక, లైక్ ఓపికను పరీక్షిస్తున్నారు. మీరు అడిగినప్పుడు ఏంటంటే ఈరోజు ఇస్తాము, రేపు ఇస్తాము, ఇప్పుడు ఇస్తాము, అప్పుడు ఇస్తాము, ఇట్లా మాదిరి ఓపికను పరీక్షిస్తున్నారు. కొంతమంది అయితే బ్లంట్గా చెప్పేసి ఉంటారు ఇంక మేము ఇవ్వాల్సింది కూడా ఏం లేదు అని చెప్పి. గిల్ట్, సో ఆ గిల్టీ ఫీలింగ్ అనేది వచ్చినా కానీ దాన్ని ఏదో ఒక విధంగా అధిగమించడానికే చూస్తున్నారు వీళ్ళు. సో ఆ గిల్టీ ఫీలింగ్లో బ్లేమ్. సో అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి అడ్వర్సిటీ.
వాళ్ళు గట్టుకాలంలో ఉన్నప్పుడు మీరు ఏదైతే ఇచ్చినారో దాన్ని వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగించుకున్నారు. వాళ్ళు ఎదుగుదలకు ఉపయోగించుకొని వాళ్ళు మీ ఓపికను పరీక్షిస్తున్నారు. వాళ్ళు ఆ గిల్టీగా ఫీల్ అవ్వడం దేవుడికి ఎరుగు కానీ తిరిగి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ అంటారనమాట. సహాయం చేసిన అంటే ఆ సామెత ఉంది కదా, పాలిచ్చిన రొమ్మునే తంతారు అని చెప్పి. సో ఆ విధంగా మీరు సహాయం చేశారు, ఆ సహాయం చేసిన చేతినే నరికేస్తున్నారు అనమాట. వాళ్ళకి గిల్టీ అనేది అదేం లేదు. లైక్ అంటే ఎప్పుడో నా ద్వారా ఇది జరిగింది, లేకపోతే మా ద్వారా ఇది జరిగింది, లేకపోతే మా నుంచి ఇది పొందినారు, సో తిరిగి మాకు ఇది చేసినారు, లేకపోతే నాకేం చేసినారు, నాకు చేసిన దానికి నేను ఇచ్చేసినాను కదా, సంథింగ్ ఇట్లనే ఫీల్ అవుతా అంటారు. కానీ ఆ గిల్టీ అనేది ఏం లేదు. కానీ తిరిగి వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉందన్నమాట. సో బ్లేమ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని. కాకపోతే వాళ్ళు గట్టుకాలంలో ఉన్నప్పుడు మీరు మంచిగా సహాయం చేస్తున్నారు. మీరు సహాయం చేసింది కూడా మనస్ఫూర్తిగా మంచి మనసుతో చేసినారు కాబట్టి వాళ్ళ ఎదుగుదలకి ఇది చాలా ఉపయోగపడి ఉంటుందన్నమాట. సో వాళ్ళ ఎదుగుదలకి దీన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని అయితే మట్టుకు చాలా బాధ పెడుతున్నారు. మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే మీరు ఖచ్చితంగా లీగల్గా మీరు ఫైట్ చేయొచ్చు. కొంతమంది స్టార్ట్ కూడా చేసి ఉంటారు. సో వాట్ ఆర్ యూ బీయింగ్ కాల్డ్ టు క్రియేట్? మీకు ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? సో ఇప్పుడు మీకు టైం ఎట్లా వచ్చింది అంటే, ఇప్పుడు మీరు ఏదన్నా చేసి మీరు తిరిగి పొందే సమయం అయితే వచ్చిందనమాట. ఇక్కడ అదే మీరు ఏదైనా ఒక యాక్షన్ తీసుకున్నారు అంటే దానికి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. దానికి ఏం కావాలి అంటే కన్సిస్టెంట్గా ఉండాలి, పర్సిస్టెంట్గా ఉండాలి, ఓపికతో ఉండాలి. ద లాంగ్ గేమ్. ఇది ఒక రోజులో అయిపోయేది కాదు, ఇది కొంచెం సమయం తీసుకుంటుంది. దానికి మనకి ఇక్కడ పేషెన్స్, డబుల్ కన్ఫర్మేషన్, ఓపిక్గా ఉండాలి. అండ్ నమ్మకం కోల్పోకుండా మనం చేస్తున్నది కన్సిస్టెంట్గా చేస్తూ వెళ్ళాలి. పర్సిస్టెన్స్ ఉండాలన్నమాట. అంటే ఈరోజు చేసినాము, రేపు కూడా చేసినాము, ఎల్లుండు ఇంకా దీన్ని వదిలేద్దాం అనేది కాకుండా వదలకుండా పట్టువీడని విక్రమార్కుల్లాగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అండర్వరల్డ్ డెప్త్ కరేజ్ ఫేసింగ్ యువర్ ఫియర్స్. సో వీళ్ళు ఏంటంటే మీరు చాలా ధైర్యంగా ఉండాలన్నమాట. వీళ్ళు ఈ బ్లేమ్ చేసి మిమ్మల్ని నిందించి మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేదు మీ గురించి ఇతరులకు చెడుగా చెప్పడం కానీ, సహాయం తీసుకొని కూడా మీ గురించి ఇంకా తప్పుగా మాట్లాడడం కానీ, ఇట్లాంటివన్నీ చేస్తూ అంటారనమాట. ఇక్కడ అండర్వరల్డ్ అన్నారు. అండర్వరల్డ్ అంటే మనకి అది చీకటి, అంటే నెగటివ్ ఎనర్జీ అనమాట. అంటే నెగటివ్గా మీ గురించి స్ప్రెడ్ చేయడానికి వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కానీ మీరు ఓపిక్గా దీన్ని ఎదుర్కోగలగాలన్నమాట. సో ట్రైనింగ్, లెర్నింగ్ న్యూ హాబీస్, ప్యాషన్. మీరు ఇట్లా వీళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి మీరు ఒక డిప్రెషన్లోకి వెళ్ళకుండా, అంటే మనం ఇంత నమ్మి వీళ్ళతో ఇది చేసినాము అన్నప్పుడు, నమ్మకం ఒమ్ము చేసినారు అన్నప్పుడు భలే బాధ అనిపిస్తుంది మనసుకి. ఎట్లా కాదన్నా కానీ చాలా కష్టంగా ఉంటుంది, తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. కానీ మెల్లిమెల్లిగా మీ మనసుని మీరు ఏ విధంగా ట్రైన్ చేయాలి అంటే, ఇది కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ గేమ్. ఇది ఒక ప్రాసెస్. వీళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా, ఇలాంటి వాళ్ళ నుంచి మనం కొన్ని నేర్చుకుంటాము. వీళ్ళు కూడా నాకు ఏదో నేర్పించడానికి వచ్చినారు, సో నేను అది నేర్చుకోవాలి. ఈ ప్రాసెస్లో ఏంటంటే మీరు కొత్త హాబీస్ కానీ, అంటే మీరు కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వడానికి, మీ హెల్త్ని, మీ మెంటల్ హెల్త్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి మీకు ఏదైతే ఇష్టమో దాన్ని కూడా చేస్తూ వెళ్ళండి. సైమల్టేనియస్గా వీళ్ళతో కూడా మనం ఏదైతే తిరిగి పొందాలో దానిపైన కూడా మీరు కన్సిస్టెంట్గా, పర్సిస్టెంట్గా పని చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే మనం తిరిగి దాన్ని వెనక్కి తెచ్చుకోగలుగుతాము అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి వాట్ రియల్లీ మ్యాటర్స్, రిఫ్లెక్ట్, రీప్రయారిటైజ్ అంటున్నారు. సో మీకు ఏది ఇంపార్టెంట్? నాకు వాళ్ళకి ఇచ్చింది నేను తిరిగి తెచ్చుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్, ఈ నిమిషానికి నాకు అది చాలా అవసరము అనుకున్నప్పుడు దానిపైన ఫోకస్ చేసి, దానిపైన కాన్సన్ట్రేట్ చేసి, ధైర్యంగా దానికి ఏదైతే అవసరమో దాన్ని చేసుకుంటూ మీరు ముందరకు వెళ్ళిపోయి దాన్ని తిరిగి పొందండి. ఈ నిమిషానికి కొంచెం నాకు నా మనశ్శాంతి అవసరము, నాకు మెంటల్ పీస్ అనేది కావాలి అనుకున్నప్పుడు, మన మెంటల్ పీస్కి ఏదైతే కావాలో దాన్ని పొంది మనం ఇంకొంచెం స్ట్రాంగ్గా, అంటే స్ట్రాంగ్ మైండెడ్, అంటే మనకి స్ట్రాంగ్గా మన ఆలోచనలు స్ట్రాంగ్గా ఉండాలి. ఆత్మబలము, ఆత్మస్థైర్యము ఇవన్నీ బాగా స్ట్రాంగ్ చేసుకొని ఆ తర్వాత మనం పోరాడము. ఏం కావాలి, ఇమీడియట్గా ఏం కావాలో ఫస్ట్ దాన్ని
ప్రయారిటైజ్ చేసుకోండి. ఇప్పుడు మీ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి అంత ముఖ్యమైనటివి కాకపోవచ్చు, దీనికన్నా ముఖ్యమైనది ఇంకేదన్నా ఉండిండొచ్చు. సో అన్నిటికన్నా ఎక్కువ ముఖ్యమైనది ఏంది అనేది గమనించుకొని ఆ ఎక్కువ ముఖ్యమైన దానిపైన ప్రస్తుతం మీరు ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీరు దాన్ని ఈజీగా పొందగలుగుతారంట. సో ఇక్కడ ఒకటే చెప్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని దూషించవచ్చు, నిందించవచ్చు, వాళ్ళు ఏమన్నా మాట్లాడచ్చు, వాళ్ళు ఏమన్నా చెప్పుకోవచ్చు వేరే వాళ్ళకి. ఇప్పుడు మీరు కూడా ఇద్దరికి తెలిసిన వ్యక్తి ద్వారా సంధి చేసుకుందాము, ఎంతో కొంత తీసుకుందాము అన్న వ్యవహారం నడుస్తూ ఉండొచ్చు అనమాట. మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే తిరికాసు చేస్తూ మిమ్మల్ని నిందిస్తూ ఇట్లా మాట్లాడుతూ ఉండొచ్చు. ఎవరైతే మధ్యవర్తి ఉన్నారో వాళ్ళు వచ్చి మీకు ఆ విషయాలు చెప్తూ కూడా ఉండొచ్చు. కానీ మీరు వాటికి మనసుకు తీసుకోకండి. ఎందుకు అంటే వాళ్ళు ఏదో ఒక విధంగా ఎగరగొట్టడానికో లేదో ఏదో ఒక విధంగా మిమ్మల్ని చెడు చేయడానికో పన్నుతున్న పన్నాగాలు అవన్నీ. సో దానికి మనం పడిపోయినాం అనుకోండి, మనం వీక్ అయిపోతాము. ఇచ్చింది ఇచ్చి అక్కడ కోల్పోయి మళ్ళీ ఈ విధంగా మనస్తాపానికి గురయ్యి ఇవన్నీ అవసరమా? లేదు. ఏదైతే కావాలో దానిపైన స్ట్రాంగ్గా ఉండండి. ఇప్పుడు అది మనకి వెనక్కి రావాలి, నేను అది ముఖ్యమో అనుకున్నప్పుడు దాని గురించే ఆలోచించి దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని దానికి ఏదైతే కావాలో దానిపైన సన్నాహాలని అంటే దానికి ఏదైతే కావాలో దాన్ని మనం చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోవాలి. అంతేగాని వీళ్ళు ఇట్లా అంటున్నారు కదా అని కుమిలిపోకూడదు అనమాట. సో మన వైపు న్యాయం ఉంటే మనం న్యాయం కోసం గట్టిగా పోరాడాలి. ఆ న్యాయం కోసం మీరు గట్టిగా పోరాడడానికి మీకు ఆ ధైర్యాన్ని కూడా ఇస్తున్నారనమాట. ఖచ్చితంగా మీరు ఏదైతే ఇచ్చినారో మీరు అది తిరిగి పొందడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. చాలా స్ట్రాంగ్ మైండెడ్, స్ట్రాంగ్ విల్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే బుద్ధిబలం కావాలి, మనకి తెలివితేటలు కావాలి, మనకి ఆ చురుకుతనం కావాలి, మనకేంటంటే నిజాయితీగా మనం కోరుకునే దాన్ని మనం ఎట్లన్నా వెనక్కి తెచ్చుకునే ఆ శక్తి కావాలి. ఆ శక్తిని కోరుకొని ఆ శక్తిని పొంది ఆ శక్తితో మీరు నిరూపించుకోవచ్చు అనమాట. అది మీరు ఏదైతే ఇచ్చినారో దాన్ని వెనక్కి కూడా తెచ్చుకోవచ్చు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2. ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో వాళ్ళు మీకు ఏదైతే మోసం చేశారో ఆ మోసానికి సంబంధించింది మీకు వెనక్కి వస్తుందా రాదా, లేదు అసలు వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అండ్ ఆ పరిస్థితి మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, ఇవన్నీ మనం ఈ రీడింగ్ ద్వారా చూద్దాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళు ఎవరికైతే ఇచ్చి మోసపోయినారో ఆ మోసం చేసిన వ్యక్తి ఆ మోసానికి సంబంధించింది వీళ్ళకి తిరిగి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా, అది మనం తిరిగి పొందుతామా లేదా అనేది ఫస్ట్ చూద్దాము. నేనేం చెప్తున్నాను అంటే ఇవి జనరల్ రీడింగ్స్. సో మనం ఓపెన్ మైండ్తో చూడాలన్నమాట. సో చాలా ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 2 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. 2 ఆఫ్ సోర్డ్స్ వచ్చి ఇది మేబీ కార్డ్ అనమాట. అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మనం పొందొచ్చు, పొందలేకపోవచ్చు అనమాట. ఇది మిత్తంగా ఉన్నారనమాట. ఇద్దామా వద్దా, ఇవ్వాలా అవసరం లేదా. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట వాళ్ళ ఆలోచనలు. ఖచ్చితంగా ఇవ్వాలి అని కూడా అనుకోవడం లేదు, ఖచ్చితంగా ఇవ్వకూడదు అని కూడా అనుకోవడం లేదు. ఇది మిద్దంగా ఉన్నారనమాట. కత్తి మీద సాములాగా నడుస్తుంది వీళ్ళ ఆలోచనలు కావచ్చు, వీళ్ళ బుద్ధి కావచ్చు. కరెక్ట్ డెసిషన్ పైకి రాలేకపోతున్నారనమాట. నెక్స్ట్ కార్డ్స్ ఏమొస్తున్నాయో చూసి చెప్పుకుందాం. నైట్ ఆఫ్ కాయిన్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. వావ్. 6 ఆఫ్ సోర్డ్స్ అండ్ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. మనకి టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి హై ప్రీస్ట్రెస్ వచ్చింది. చాలా గోప్యమైన వ్యక్తి అన్నమాట. అంటే చాలా నాగ్గా, చాలా తెలివిగా మీ దగ్గర నుంచి తీసుకోవాల్సింది తీసుకోని ఉంటారనమాట. అండ్ వీళ్ళ మనసులో ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. అంత గోప్యంగా, అంత సీక్రెసీని మెయింటైన్ చేయగలుగుతారు. మీ దగ్గర నుంచి తీసుకునేది కూడా చాలా సీక్రెట్గా తీసుకొని ఉంటారనమాట. ఇంకెవరికి తెలీదు. ఇది మీ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. సో అంటే మిమ్మల్ని అంత నమ్మించి మీకు అంత దగ్గరయ్యి మీ దగ్గర నుంచి తీసుకున్న వ్యక్తి అయినింటారనమాట ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు. సో వీళ్ళని మీరు చాలా నమ్మి ఉంటారు అండ్ వీళ్ళు మీ పట్ల అట్లనే బిహేవ్ చేసి ఉంటారు. కానీ వీళ్ళు
వీళ్ళకి తెలుపు ఉంది, నలుపు ఉంది. అంటే వీళ్ళు మంచిగా ఉంటూ చెడు చేయగలుగుతారు. సో అంటే మంచి ఎంతైతే ఉందో వీళ్ళలో చెడు కూడా అంతే ఉంటుందన్నమాట. అతిగా ప్రేమగా బిహేవ్ చేయడం కానీ, మీకు ఎట్లా చూపించుని తింటారు అంటే మా దగ్గర ఇంత ఉంది, మా దగ్గర అంత ఉంది, నేను ఈ విధంగా ఇచ్చేయగలుగుతాను, నేను ఆ విధంగా ఇచ్చేయగలుగుతాను. కొంతమందికి అయితే సొంతం ఫ్యామిలీ అయిన ఉంటుంది. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే కొంతమందికి తల్లే అయిన ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఎంప్రెస్ కార్డ్ వచ్చింది కాబట్టి ఏముంది, ఇది ఇంత ఉంది కదా నీకు ఇస్తాను, ఇంకా మిగతా వాళ్ళకి ఇస్తాను, నీ దగ్గర ఉన్నది ఏదన్నా నాకు కొంచెం ఇచ్చినావు అంటే రేపు నీకు నేను తిరిగి ఇస్తాను, సాయం చేస్తాను. లైక్ అంటే అన్నకో అక్కకో లేకపోతే తమ్ముడికో చెల్లికో నేను చెప్తాను, ఇట్లా నేను తీసుకున్నాను, సో నేను ఫస్ట్ వీళ్ళకి రీపే చేసి ఆ తర్వాత మీకు ఇస్తానని చెప్పి ఇట్లాంటివి ఏదో ఒకటి అట్లా సొంతం ఫ్యామిలీలోనే అట్లా చెప్పి మీ దగ్గర నుంచి తీసుకొని ఆ తర్వాత ఏంటంటే మీకు ఇవ్వడానికి ఇప్పుడు వీళ్ళు బాధపడుతూ ఉంటారనమాట. అంటే తల్లి దగ్గర నుంచి తీసుకున్న ధనం ఉపయోగించుకొని ఆ ధనాన్ని వెనక్కి ఇవ్వడానికి కూడా కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనకి ఎంప్రెస్ కార్డ్ వచ్చింది కాబట్టి సో ఆ విధంగా కూడా ఉండొచ్చు అనమాట. అంటే ఇప్పుడు తీసుకునింది ఏంటంటే వెనక్కి ఇచ్చేటప్పుడు మనము దానికి చాలా కారణాలు చెప్తా ఉంటాం కదా. సో ఆ విధంగా మీరు మనస్తాపానికి గురవుతూ ఉంటారనమాట. ఇదేంటిది అనుకొని మనం ఇంత చేసినాము, వీళ్ళేమంటే ఇప్పుడు అమ్మ పేరు అడ్డు పెట్టుకోను లేకపోతే ఇంకొకరి పేరు అడ్డు పెట్టుకొని వీళ్ళు ఏంటంటే మనకి తిరిగి ఇవ్వాలనుకోవడం లేదు. వీళ్ళు ఆ రిలేషన్షిప్ని మధ్యలోకి తీసుకొని వచ్చి మిమ్మల్ని ఎమోషనల్గా ట్రామటైజ్ చేస్తూ అంటారు అనమాట. అంటే ఇప్పుడు రిలేషన్షిప్ చెడిపోతుంది, ఇట్లా అయిపోతే మళ్ళీ మనకు కష్టం అవుతుంది కదా, ఎందుకులే పోనీలే అని మీరు కూడా వదిలేస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనకి నైట్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది కాబట్టి ఇది చాలా స్లో ప్రాసెస్ ఉంటుంది. అండ్ నేను చెప్పనా, ఇది ఒక్కసారిగా కూడా తీసుకొని ఉండింటారు అనమాట. రోజు కొంచెం ఈరోజు నాకు ఇట్లా కష్టంగా ఉంది, ఈరోజు 10 రూపాయలు ఇస్తావా, మళ్ళీ అది 3వ రోజుకి 20 రూపాయలు ఇస్తావా, 40 రూపాయలు ఇస్తావా, ఇట్లా కొంచెంగానే లాగేసి ఉంటారనమాట. సో వాళ్ళకి టైం బాగలేక కావచ్చు, మీకు టైం బాగలేక కావచ్చు, మీరు కూడా వాళ్ళ మాటలు నమ్మినారు అంటే వాళ్ళ టైం బాగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి, వాళ్ళు రిసీవింగ్ ఎండ్లో ఉన్నారు కాబట్టి. మన టైం బాగలేదు కాబట్టి మనం ఏంటంటే వాళ్ళకి జాలి చూపించో, అయ్యో పాపం అనుకోను, పోనీలే నేను ఇస్తే వాళ్ళకి దీనికి సహాయపడిన దాన్ని అవుతాను కదా, వాడిని అవుతాను కదా, పోనీలే ఇచ్చేస్తారు కదా, ఎక్కడికి పోతారు, మన వాళ్ళే కదా అనే ఫీలింగ్తో మీరు కూడా సహాయం చేసి తింటారనమాట. సో అంటే ఆపదలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, మనం సహాయం చేయాలి అన్న పెద్ద మనసుతో మీరు సహాయం చేసినారు. అది చాలా గోప్యంగా జరిగిపోయింది, 4 గోడల మధ్యన జరిగిపోయింది, ఇద్దరి మధ్యలో జరిగిపోయింది, చీకట్లో జరిగిపోయింది. ఇది వెలుగులోకి రావాలి అంటే వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పట్లేదు. మీరు చెప్తా అన్నా కానీ దానికి వాల్యూ లేకుండా పోతుందన్నమాట. ఇప్పుడు ఇచ్చినారు, ఏముంది నీ దగ్గర ఉంది, నువ్వు ఇచ్చినావు, పోనీలే ఇప్పుడు ఎందుకు మళ్ళీ నువ్వు ఇట్లా బాధపడుతున్నావు, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇస్తారు కదా, తీసుకుంటే సరిపోతుంది కదా. సో ఇట్లాంటి మాటలు కూడా మీరు వినుంటారనమాట. ఇచ్చింది ఇచ్చేసి మనము బాధపడతాం కదా, సో ఆ విధంగా బాధపడుతున్నారనమాట. కాకపోతే మీకు చాలా స్ట్రాంగ్గా మీరేంటంటే దాన్ని ఎట్లన్నా వెనక్కి పొందాలి అన్న ఆలోచన మీకుంది. ఇక్కడ ఏంటంటే మీ దగ్గర ఉండి కూడా మీరు ఎందుకు ఆశిస్తున్నారు అన్న ఆలోచన ఎదుటి వ్యక్తికి ఉండొచ్చు. ఆ ఎదుటి వ్యక్తి నేను వీళ్ళ దగ్గర నుంచి ఇట్లా చెప్పి తీసుకున్నాను కదా, ఇవ్వాలనే ఇంకిత జ్ఞానం వాళ్ళకు ఉండాలి. వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చే లోపల వాళ్ళకేంటంటే టంగ్ ట్విస్ట్ చేసే అలవాటు ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పే మాట మళ్ళీ చెప్పరు, మళ్ళీ చెప్పిన మాట మళ్ళీ చెప్పరు. సో ఈ ట్విస్ట్ చేస్తున్న విధానంలో ఏమవుతుంది అంటే వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారనమాట. డెసిషన్ని వాళ్ళు అంత ఈజీగా తీసుకోలేరు, చాలా గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంటే వాళ్ళు అనేసుకొని ఇదే కరెక్ట్ అనేసుకుంటూ అంటారు. అది ఇంకెవరి దగ్గరన్నా చెప్పి ఇది న్యాయమా కాదా అనేది కూడా ఏమి ఉండదు, వాళ్ళే డిసైడ్ అయిపోతారు ఇదే న్యాయము ఇదే కరెక్ట్ అని చెప్పి. సో అలాంటి వాళ్ళని మనం ఏం చేయగలుగుతాము, మనము ఏం చేయలేము. సో వీళ్ళ వల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే నేను ఏం చెప్తాను అంటే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అన్నట్లు మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యాన్ని ఇండికేట్ చేసేటివి మనకి ఇక్కడ ఏంటంటే ఎలిఫెంట్ చాలా కరేజియస్, స్ట్రాంగ్, పవర్ఫుల్. సో అది అసలుకి ఒప్పుకోదు, తొక్కైనా కానీ దానికి కావాల్సింది అది తిరిగి పొందుతుంది అనమాట. సో కొంచెం
ఆ స్ట్రాంగ్ విల్ పవర్ అనేది అవసరం అనమాట. ఇక్కడ 6 ఆఫ్ వాండ్స్, విక్టరీ కార్డ్ వచ్చింది అండ్ పేజ్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది. ఇదైతే కొంచెం నత్తనడకన జరిగేదే అనమాట. దీనివల్ల మిమ్మల్ని చాలామంది మెంటల్గా ఇబ్బంది పెడతారు అండ్ మీలో శక్తి ఉన్నంత వరకు మీరు పోరాడాల్సి ఉంటుంది. ఇంకొక దగ్గర లైక్ అంటే ఇంకొకరితో ఇది జరగకూడదు, ఇంకొక దగ్గర ఇలాంటివి మనం ఫేస్ చేయకూడదు అని మీరు చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని ఉంటారు ఈ పాటికే. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి 5 ఆఫ్ సోర్ట్స్. దీని గురించి చాలా గొడవలు అయిన ఉంటాయి, ఫ్యామిలీలోనే సొంతం వ్యక్తులతోనే మనకి చాలా మనస్పర్ధలు కూడా ఏర్పడి ఉంటాయి. సో ఒక గందరగోళమైన వాతావరణం అనమాట. అంటే ఇప్పుడు నిన్నటి వరకు చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉన్న వాళ్ళతో ఈరోజు మనకు మనస్పర్ధలు. మళ్ళీ ఈ మనస్పర్ధలు ఎన్ని రోజులు కొనసాగుతాయో మనకు తెలీదు. ఈ వ్యక్తి మన గురించి ఎలా పోర్ట్రే చేస్తారో మనకు తెలీదు. మనల్ని ఇతరులు ఏ విధంగా అనుకుంటున్నారో మనకు తెలీదు. కానీ నేను ఒకటి చెప్తాను, మీ డెస్టినీలో ఇది ఒకటి ఉంది. అది బికాజ్ ఆఫ్ ఆ కార్మిక్ రిలేషన్షిప్ వల్ల కావచ్చు, ఒక టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల కావచ్చు, అంటే చాలా ప్రేమ మీ దగ్గర చూపించి విషం గక్కినారనమాట. అంటే మీకు అర్థం కాలేదు, ఎందుకంటే హై ప్రీస్టెస్ కార్డ్ వచ్చింది కదా. చాలా ప్రేమగా ఉంటూనే మీ పైన విషం జిమ్మినారనమాట. సో మన డెస్టినీలో ఇప్పుడు వీలో ఫార్చ్యూన్ యాక్చువల్గా ఏంటంటే కర్మ, మన డెస్టినీ, మన ఫార్చ్యూన్, మన లక్ గురించి మాట్లాడుతుంది. మన డెస్టినీలో, మన తలరాతలో ఇలాంటి ఒక రిలేషన్షిప్ మనకి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ కొన్ని రోజులు మనం వాళ్ళ వల్ల సఫర్ అవుతాము, వాళ్ళ వల్ల ఈ విధంగా నష్టపోతాము. ఈ నష్టపోయింది, సఫర్ అయింది ఏమవుతుంది అంటే అది మన బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడంలో అది వన్ ఆఫ్ ద ప్రాసెస్ అనమాట. అంటే దాన్ని తీసేస్తున్నారు. ఏదో ఒక విధంగా ఇది అయిపోవాలి ఈ జన్మలో, లైక్ అంటే ఈ లైఫ్ టైంలో ఈ విధంగా అది కొంచెం తీర్చుకుంటున్నాం అనమాట మనం. సో కర్మ వైజ్ చూస్తే మీరు గుడ్ కర్మ వైపే ఉన్నారు. ఆ బ్యాడ్ కర్మ ఏంటంటే అది ఇది వరకు జన్మలో మనం వాళ్ళకి బాకీ ఉండడము, లేకపోతే వాళ్ళ వల్ల మనం లాభ పొంది మనం ఆ జన్మలో తీర్చలేంది ఈ జన్మలో వివిధ రూపాల్లో మనం తీరుస్తుంటాం కదా, ఆ విధంగా తీర్చడమో జరుగుతుందన్నమాట. అండ్ ఇది కొంతమందికి ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అయిన ఉండొచ్చు, ఒక కార్మిక్ రిలేషన్షిప్ అయిన ఉండొచ్చు. సో కాబట్టి మనం ఏదో ఒక విధంగా అంటే ఇక్కడ ఒక డబ్బుల యంత్రం లాగా కూడా మిమ్మల్ని చూస్తూనే ఉండొచ్చు అనమాట. డబ్బులు అవసరమైనప్పుడు మీ దగ్గరికి వచ్చి కావాల్సింది తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఏం అనిపించదు. లైక్ అంటే మన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం కదా, నాన్న వాళ్ళ నుంచి ఎక్కడ తీసుకున్నారు, నిన్నటి వరకు నేను ప్రొవైడ్ చేసినాను, లేకపోతే మనమంతా కలిసి ఉన్నాం కదా, సో ఈరోజు నాకు ఇస్తున్నారు, ఏమవుతుంది రేపు నా దగ్గర ఉంటే నేను తిరిగి ఇచ్చేస్తాను, ఉంటే తిరిగి ఇస్తాను. ఆ ఉన్న రోజు ఏంటంటే మళ్ళీ దాన్ని ఏదో విధంగా ఉపయోగించుకొని ఇచ్చేస్తారు తప్పితే అరే నేను వీళ్ళ దగ్గర తీసుకున్నాను కదా వీళ్ళకి తిరిగి ఇవ్వాలి కదా అన్న ఇది కూడా ఉండదన్నమాట. సో ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటారనమాట. సో హ్యూమర్, ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా కానీ వీళ్ళు ఒక జోక్ వేసో నార్మలైజ్ చేసేస్తారనమాట. అంటే మనం చాలా సీరియస్గా మనం చాలా బాధపడుతూ ఉంటాము, మనం ఒత్తిడికి గురవుతూ ఉంటాము, లేకపోతే మనకి చాలా అవసరము, సో మనం అడుగుతూ ఉంటాము, వాళ్ళు లైట్ తీసుకుంటారనమాట. ఒక సటైర్ వేసో ఒక జోక్ వేసో లైట్ తీసేసుకుంటారు, దాన్ని అంత సీరియస్గా దాన్ని ఇది చేయరు. అండ్ పైపెచ్చి ఏంటంటే మీరు వీళ్ళని నేను చెప్తున్నాను కదా, కొంతమందికి అయితే సొంతం తల్లిదండ్రులు అయిన ఉండొచ్చు, తోబుట్టువులు అయిన ఉండొచ్చు, భర్త అయిన ఉండొచ్చు, భార్య అయిన ఉండొచ్చు, పిల్లలు అయిన ఉండొచ్చు, దగ్గర వాళ్ళు అయిన ఉండొచ్చు. సో వీళ్ళతో ఏంటంటే మనకు ఆ ప్రేమ ఉంటుంది. సో ఆ ప్రేమని మనం వదులుకోలేక వీళ్ళు చేస్తున్నది భరించలేక చాలా సతమతం అవుతూ ఉంటారు అనమాట. సో డినయల్, ఒక్కొక్కసారి ఏంటంటే అవసరమా నాకు ఇది వద్దులే, ఒక్కొక్కసారి భయం కూడా వేస్తుంది, అరే మన వాళ్ళతో మనం ఇట్లా చేస్తున్నామే, మనం ఎట్లా దీన్ని అంటే వీళ్ళని మనం ఇంకొకరితో మార్చలేని బంధాలు కదా అవి, సో మార్చలేము, అట్లని చెప్పి వీళ్ళతో గట్టిగా ఉండలేము, వీళ్ళని ఏమనలేము. అదో కొన్నిసార్లు సటారికల్గా మనం వాళ్ళని సటైర్స్ వేస్తూ అడుగుతున్నా కానీ వీళ్ళు ఏంటంటే దానికి ఏం పెద్ద రెస్పాండ్ గారు. సో ఏదో విధంగా ఫ్రీడమ్ అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నవి మనకు అర్థమవుతున్నాయి, మనం ఏంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో
ఒక్కొక్కసారి చాలా సఫకేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అరే ఎందుకు ఇంకా అన్నా ఇది అయిపోతే, అదే చెప్తున్నాను కదా, కార్మిక్ రిలేషన్షిప్, టాక్సిక్ రిలేషన్. కార్మిక్ రిలేషన్షిప్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే మనము కొంచెం పీరియడ్ ఉంటుంది కదా, ఈ పీరియడ్ ఎప్పుడైపోతుంది, ఇది ఎప్పుడైపోతుంది, దీని నుంచి నేను ఎప్పుడు బయటపడతాను, నాకెప్పుడు దీని నుంచి స్వేచ్ఛ వస్తుంది. సో ఈ విధంగా కూడా మీరు ఆలోచిస్తుంటారనమాట, ఆ స్వేచ్ఛ కోరుకుంటున్నారు. అండ్ ఓకే, ఇక్కడ కరేజ్ వచ్చింది, టాప్ ఆఫ్ ది డేక్ ఎనర్జీస్ వచ్చి మనకి సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చింది. మీరైతే ధైర్యంగా ఉండాలి. అండ్ సెల్ఫ్ ఎస్టీమ్, మీ సెల్ఫ్ ఎస్టీమ్ని మీరు కోల్పోకూడదు. వాళ్ళు ఎట్లా అనుకున్నా ఏమనుకున్నా కానీ మీకు కరెక్ట్ ఏదనిపిస్తే మీరు దానిపైనే ఉండాలి. మీ సెల్ఫ్ ఎస్టీమ్ని అయితే మీరు కోల్పోకూడదు. ఎందుకంటే అది మీ సోల్స్ గిఫ్ట్ కాబట్టి. సో అది మీ పైన మీకు నమ్మకం లేని రోజు, మన పైన మనకు నమ్మకం లేని రోజు మనం బతికున్న జీవోత్సవాలం అయిపోతాం అనమాట. సో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ ప్రైడ్, సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని కోల్పోకూడదు అనమాట ఈ ప్రాసెస్లో. సో మీకు వస్తున్న ఇంకొన్ని గైడెన్స్ కార్డ్స్ ఏంటి అంటే, సో మీరు ఏంటి ఇప్పుడు మనం వదిలేయాలా తీసుకోవాలా అంటే, వదిలేయగలిగే సిచ్యువేషన్ ఉంటే వదిలేయడం మేలు. ఎందుకు అంటే తెగే కొద్దికి లాగినామంటే అది తెగిపోతుంది. ఇప్పుడు మనం వదిలేసినా కానీ ఒక విధంగా అక్కడికి తెంపేసినట్లే. ఎందుకు అంటే మళ్ళీ తిరిగి మనం దాని వైపు వెళ్ళట్లేదు, వాళ్ళకు కూడా ముఖం ఉండదన్నమాట. సో అట్లన్నా మనం దాన్ని వదిలేసినాము, వదిలేయగలిగేదైతే లైక్ అంటే ఇప్పుడు ఇది నేను పోగొట్టుకున్నా లేకపోతే దీన్ని నేను వదులుకున్నా కానీ నాకేం ప్రాబ్లం లేదు అనుకున్న దగ్గర వదులుకోవడం మేలు. లేదు ఇది నేను పోగొట్టుకున్నాను అంటే నేను చాలా నష్టపోతాను, దీనివల్ల నాకు చాలా బాధ కలుగుతుంది అనుకున్న దగ్గర గట్టిగా మీరు నిలబడి దాన్ని పొందాల్సిన సిచ్యువేషన్ అనమాట. అంటే ఈ వ్యక్తిని నేను కోల్పోయినా కానీ, ఈ రిలేషన్షిప్ని నేను కోల్పోయినా కానీ, నాకు ఏదైతే నేను ఇచ్చినానో అది తిరిగి పొందడం నాకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు గట్టిగా దానిపైన ప్రయత్నించడం అవసరం. సో మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ వచ్చి ద మిస్ట్. ట్రస్ట్ యువర్ ఇన్నర్ కంపాస్, బీ లెడ్ ఫ్రమ్ విత్ ఇన్. అదే మీ మనసు, మీ లోపల మీ మనసు ఏం చెప్తుందో మీ మనసు మాట వినండి. మీ మనసు మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేస్తుంది, దాని ప్రకారంగా మీరు డెసిషన్ తీసుకోవాలి. మీ మనసు ఏదైతే చెప్తుందో మీకు ఇక్కడ అదే జరుగుతుందనమాట. వీళ్ళు ఇస్తున్నారు అనిపిస్తుందా, ఇవ్వరు అనిపిస్తుందా. కీప్ ద బిగ్ విజన్, స్టే ఇన్ అలైన్మెంట్ యాజ్ యూ గ్రో. మీరు ఎదిగే కొద్దికి అంటే ఇప్పుడు ఎదుగుదలలో ఇది వన్ ఆఫ్ ద ప్రాసెస్ అనుకోవచ్చు మీరు. లైక్ అంటే చాలా ఎర్లీగానే కొన్ని లెసన్స్ నేర్చుకుంటున్నారు. ఓకే, మనుషులు ఇట్లుంటారు, వ్యక్తిత్వం ఇట్లుంటుంది, సో వీళ్ళ బుద్ధి ఇట్లా మారచ్చు, సో వీళ్ళు ఈ విధంగా కూడా ఆలోచిస్తారు, సో మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడుతున్నారనమాట ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో. థ్యాంక్ యూ. సో నష్టపోయినాము, తెలిసి నష్టపరుస్తున్నారు, తెలిసి బాధ పెడుతున్నారు, గ్రాటిట్యూడ్ చూపించండి. పోనీలే మీ వల్ల నేను ఇది నేర్చుకున్నాను. ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే చూపిస్తూ వస్తామో దేవుడు మనకి ఇవ్వాల్సింది మనకి ఇచ్చేస్తూ వస్తాడనమాట. మనకు కూడా ఆ ప్రశాంతత ఉంటుంది, ఆ మెంటల్ పీస్ ఉంటుంది. సో ఈజ్ బీయింగ్ ఓపెన్ టు చేంజ్, గో విత్ ద ఫ్లో ఆఫ్ లైఫ్. సో గో విత్ ద ఫ్లో ఆఫ్ లైఫ్. ఇక్కడ మనకి 6 of Swords కూడా అదే చెప్తుంది, మూవ్మెంట్ గురించే చెప్తుంది అనమాట. సో ఏదన్నా మార్పు మన మంచికే, ఏం జరిగినా నా మంచికే. సో నేను ఆ మార్పును ఆహ్వానిస్తున్నాను. టేక్ ఇట్ ఈజీ. కొన్ని నిజంగానే ఈజీగా తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అనమాట. అందులో ఇలాంటి వ్యక్తులతో మనం ఇంకేం చెప్పలేము. మీకన్నా వయసులో కొంచెం చిన్నగా ఉండొచ్చు, లేదు మీకన్నా వయసులో కొంచెం పెద్దగా ఉండొచ్చు. మనం ఎటు కాకుండా మధ్యలో ఇరుక్కుపోయినట్లే అనమాట. సో ఇవన్నీ మన ఎదుగుదలకే మనకి లైఫ్ లెసన్స్ లాగా పనిచేస్తున్నాయి అనమాట. లైఫ్ లెసన్స్ అండ్ గ్రోత్, యూ విల్ గెట్ త్రూ దిస్. సో మీరు దీని నుంచి కూడా ఖచ్చితంగా బయటపడతారు. ఇది మీ ఎదుగుదలకి. ఇవి లైఫ్ లెసన్స్ ఎందుకనే ఇవి ఇంత టఫ్ లెర్నింగ్స్ మీరు ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుంది, మీరు ఎందుకు దీనికి గురవ్వాల్సి వస్తుంది? ఎందుకంటే ఇక్కడ ఆ కార్మిక్ ఇది ఆ సిచ్యువేషన్ కానీ, ఆ కార్మిక్ రిలేషన్షిప్ కానీ, ఆ కర్మ అటాచ్ అయ్యింది. అది ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే ఆ కర్మ అటాచ్ అయ్యింది. ఆ కర్మ రూపంలోనే మీరు ఏదైనా కోల్పోయినా ఏదైనా పొందినా కానీ అది పార్ట్ ఆఫ్ కర్మ. సో మీరు పొందినారంటే అమ్మయ్య పోనీలే,
నేను దీన్ని పొందగలిగినాను, గుడ్ ఫర్ మీ అనుకోవాలి. కోల్పోయినారనుకోండి, అమ్మయ్య మంచిదేలే, ఇక్కడితో పోయింది, ఇక్కడితో అయిపోయింది అనుకోవాలన్నమాట. సో మనం ఇంకేం చేయలేము, ఓపెన్ మైండ్తో మనం దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాము. సో అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి, ఎందుకంటే దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ కర్మ అండ్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ యూ హ్యావ్ టు లెర్న్, సోర్ అండ్ గ్రో. సో మనం నేర్చుకోవాలి, మనం దీంతో జీవించాలి, ఎదగాలి. సో ఎదుగుదల అయితే ఖచ్చితంగా ఉంది. మీరు ఆ గ్రాటిట్యూడ్ చూపించండి. మీకు మంచి చేసిన వాళ్ళు కావచ్చు, మీకు చెడు చేసిన వాళ్ళు కావచ్చు, మీరు ఆ గ్రాటిట్యూడ్ చూపించినారు అంటే సో మీరు సేఫ్గా ఉంటారనమాట. మీరు ఆ గుడ్ కర్మ వైపే ఉంటారు. సో వాళ్ళని నిందించి, వాళ్ళని దూషించడం, నిలదీయడం తప్పు కాదు, అడగడం తప్పు కాదు, కానీ నిందిస్తూ ఉండడము, దూషిస్తూ ఉండడము, 24 గంటలు వాళ్ళని తిట్టుకోవడము, లేకపోతే 24 గంటలు వాళ్ళ గురించి అనుకోవడం, ఇది తప్పు. సో అది వద్దు. సో మనకి నిజంగానే తిరిగి రావాల్సింది అయితే తిరిగి వస్తుంది. ఏదైనా కానీ పార్ట్ ఆఫ్ కర్మ, మీరైతే అది ఫిక్స్ అయిపోండి. మీరు చేయాల్సినవి మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, మీరు హ్యాపీగా ఉండండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. గ్రాటిట్యూడ్ అయితే మట్టుకు మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది. చెడు చేసిన వ్యక్తి అయినా, మంచి చేసిన వ్యక్తి అయినా కానీ యూ బీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. ఆ గ్రాటిట్యూడ్ మిమ్మల్ని కాపాడుతుంది. ఆ గ్రాటిట్యూడే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హ్యాక్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.